హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ సండే రోజు అనమాట. యాక్చువల్గా ఈరోజు సాయంత్రం నుంచి ఏం చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. సండే రోజు ఎందుకు అని అంటే సాయంత్రం ఎందుకు అని అంటే పొద్దున్నంతా కూడా నేను క్లీనింగ్ చేస్తూ ఉంటాను కదా, అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రం అప్పుడు వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. అయితే ఫస్ట్ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, అవి కొంచెం సాల్ట్ వేసి కొంచెం వీటిని నానబెట్టాను అనమాట. ఈరోజు కొంచెం ఇది చేద్దాం, మిల్క్ షేక్ చేద్దాం, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అని చెప్పి. సో అవి నానబెట్టేసిన తర్వాత మాకు ఇంట్లో మొక్కలు ఉంటాయండి. మోస్ట్లీ నా వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల్ని ఈరోజు నీళ్లు మారుస్తున్నాను అనమాట. సమ్మర్ లాగా స్టార్ట్ అయిపోయింది కదా, లాస్ట్ వీక్ అయితే కొంచెం చల్లగానే ఉంది, ఇప్పుడైతే కొంచెం బాగా వేడిగా స్టార్ట్ అయింది. ఇంకా నీళ్ళైతే మారుస్తున్నాను, బాగా డ్రై అయిపోయేంతవరకు కాకుండా కొంచెం త్వరగా మార్చాలి అని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే ఇది సమ్మర్ కదా, సో ఎక్కువగా ఆకులు ఎల్లో కలర్లో అయిపోతాయి. ప్లస్ వాటర్ కూడా కొంచెం చేంజ్ చేయాలి రెగ్యులర్గా. అట్లీస్ట్ ఐస్ క్యూబ్స్ వేద్దామా అని అనిపిస్తుంది నాకు. కొంచెం చల్లగా అవుతాయి కదా, పాపం మనమే తట్టుకోలేకపోతున్నాం, ఇవి ఎలా తట్టుకుంటాయి. ఆల్రెడీ డ్రై అవ్వడము ప్లస్ ఎండిపోవడము, టిప్స్ ఎండిపోవడము ఇలాంటివి నడుస్తూనే ఉన్నాయన్నమాట ఆకులకి, ఇంట్లో పెంచుకునే మొక్కలకి. సో ఎప్పటికప్పుడు నీళ్లు మార్చాలి. ఇప్పటి నుంచి ఇది కూడా ఒక పని. అసలు రూట్స్ చూసారండి ఎంత బాగా వచ్చినాయో. ఇందులో 3 రకాల మొక్కలు ఉంటాయి అన్నమాట. చాలా బాగా వచ్చినాయి రూట్స్ అయితే. ఇంకా వీటిలన్నిటిని చూసుకుని నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. సో వీటిని అయితే నీట్గా వాష్ చేసేసి ఈ డబ్బాలో అయితే పెడుతున్నాను ప్రస్తుతానికి. బేసిక్గా ఈ డబ్బాకి మెలికల ముగ్గులు ఉంటాయి కదండి, అలా ఏమన్నా వేద్దామని అనుకుంటున్నాను, కానీ నాకు అసలు టైమే సెట్ అవ్వట్లేదు కదా, అందుకని వేయట్లేదు. ఈ డబ్బా వచ్చి నేను డిష్ వాషర్ ఉంటుంది కదా, డిష్ వాషర్ మీద పెడుతున్నాను అనమాట. ఇందులో 3 రకాల మొక్కలు ఉంటాయని చెప్పాను కదా. ఏంటది ఎలిఫెంట్ ఇయర్స్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి మనీ ప్లాంట్, ఇంకొకటి దాని పేరు ఏంటో నాకు తెలియదు, కానీ అది బాగుంటుంది. కాకపోతే దానికి ఎక్కువగా పురుగులు పడుతున్నాయి అన్నమాట. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఒకదానికి పట్టినాయి అంటే అన్నిటికి పట్టేస్తాయి కదా ఈ పురుగులు, అదొక బాధ. రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను, ప్లస్ ఇలా కడుగుతూనే ఉంటాను ఈ మొక్కలను అయితే. బయట ఉన్న మొక్కకైతే బాగా పట్టేసేసరికి మొత్తం కట్ చేసేసాను, చిరాకు వచ్చేసి. అది అసలు ఎలా పోతుంది అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా అది మొత్తం కట్ చేసేసి పాడేసామన్నమాట. దానికి వస్తే మిగతా వాటికి కూడా స్ప్రెడ్ అయిపోతుందని అదొక భయం నాకు. ఇంకా చెప్పాను కదండి, దీన్ని అయితే నేను డిష్ వాషర్ మీద పెడుతున్నాను. రూట్స్ చూసారా, తెల్లగా ఉన్న రూట్స్ వచ్చేసి మనీ ప్లాంట్ది, ఇంకొక మొక్కది నల్లగా ఉన్నాయి, బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, ఆ రూట్స్ వచ్చేసి ఎలిఫెంట్ ఇయర్స్ది అనమాట. ఎలిఫెంట్ ఇయర్స్ కూడా బాగానే పెరుగుతుంది నీళ్ళల్లో, అది కూడా పెంచుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఎలిఫెంట్ ఇయర్స్ని ఇందులో పెట్టిన తర్వాత బాగా రూట్స్ వస్తాయి కదా, అవి తీసుకెళ్ళి కుండీల్లో వేసేస్తాను. కుండీలు కూడా 2 కుండీలు ఇరిగిపోయాయి ఈ రూట్స్ ఇలా పెద్దగా అయిపోయి. ఇంకొకటి కూడా సిమెంట్ కుండీలో వేసాను, అది కూడా ఇరిగిపోయేయడానికి వచ్చేసింది, చాలా పెద్దగా అయిపోయినాయి. కట్ చేసేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అవి కూడా. సో ఇవైతే గుబురుగా ఉంటాయి, సెట్ చేయడానికి నాకు ఇంకా అంటే గుబురుగా ఉన్నాయి కదా, సెట్ చేయడానికి కొంచెం అయితే అటు ఇటు షఫిల్ అయినట్టు అయిందనమాట. కానీ చూడ్డానికి భలే అనిపిస్తుంది. వంటగదిలో మీలో ఎంతమందికి ప్లాంట్స్ ఉంటాయి అనేది తప్పకుండా కమెంట్స్ చేయండి. ఇంట్లో పెంచుకునే మొక్కలకి చాలా మనము సేవలు చేయాలి, అది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. మరి వేరే వాళ్ళ ఇంట్లో ఉండే వాటిని ఎలా చూస్తారో నాకు తెలియదు, కానీ మనం ఇంట్లో కనుక మొక్కల్ని పెంచుకున్నాము అని అంటే వాటిని మనం చాలా ప్రొటెక్ట్ చేయాలి. మనలాగానే కదా అవి కూడా. నేను లాస్ట్ టైం ఇంట్లో మట్టిలో పెట్టిన మొక్కల్ని కూడా పెంచుకున్నాను, కానీ అవి అంత మంచిగా పెరగలేదు నాకు. అందుకని చెప్పేసి నీళ్ళల్లో పెంచే మొక్కలను అయితే ప్రస్తుతానికి ఇంట్లో పెంచుతున్నాను అనమాట. అవి కూడా ఎక్కువగా నేను మనీ ప్లాంట్ని పెంచుతాను.
ఇది అయిపోయిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ మీద అలాగే క్రాకరీ దగ్గర ఇంకా కొన్ని సీసాల్లో వేసి పెట్టాను అనమాట. అవన్నీ కూడా వాష్ చేసేసాను. వాష్ చేసేది చూపించలేదు, కానీ ఎక్కడ పెడతాను ఏంటి అనేది ఇవి మీతో షేర్ చేస్తున్నాను. ఈ మనీ ప్లాంట్ రోజు మీరు చూస్తూనే ఉంటారు. ఇది వంటగది కౌంటర్ టాప్ మీద ఉంటుంది. ఇది వచ్చేసి రూట్స్ చూసారా ఎంత బాగా వచ్చినాయో. దట్టు వైట్ కలర్ సీసా కాబట్టి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి కౌంటర్ మీద పెట్టాను, కౌంటర్ టాప్ మీద మంచిగా ఉంది. ఇది కూడా కింద వచ్చేసి బ్లూ కలర్ సీసాలో వేసాను. దానికి కూడా రూట్స్ చాలా బాగా వచ్చాయి. కాకపోతే ఏంటంటే రూట్స్ బయటికి కనిపించవు. ఇది డార్క్ కలర్ సీసా కదా, అందుకని బయటికి కనిపించవు అనమాట. సో ఈ రెండు వచ్చేసి కౌంటర్ మీద పెట్టాను. రీసెంట్గానే 2 సీసాలు తీసుకొని వచ్చాను, బాదం మిల్క్ సీసాలు. ఇంకా అందులో వేయలేదు. ఇవి ఆ 2 సీసాలు అయితే కౌంటర్ టాప్ మీదే ఉంటాయి అన్నమాట ఖాళీగా. ఇంకా బాదం మిల్క్ సీసాల్లో అయితే ఇగో ఇలా వేసాను అనమాట. ఇది వచ్చేసి టీవీ యూనిట్ మీద ఒకటి రిమోట్ పెట్టుకునే ఇది ఉంటుంది అనమాట, ట్రే లాగా. అందులో ఈ 2 పెట్టాను అనమాట. అవి అయిపోయిన తర్వాత చాలా రోజుల నుంచి నేను ఈ పని చేద్దామని అనుకున్నాను. ఇది చేయట్లేదు. అదేంటంటే మినువులు తెప్పించాను. ఇది పర్టికులర్గా మనకి సున్నిపిండి ఆడించుకోవడానికి వేయించుదామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. కానీ అది కుదరట్లేదు. ఇంకా ఈరోజు కొంచెం అన్నీ తేలిగ్గా అయిపోయాయి కదా పనులు అని చెప్పి ఇంకా ఈరోజు అయితే పెట్టాను అనమాట ఈ పని. ఈ ఐరన్ కడాయి చూశారు కదా, ఐరన్ కడాయి నేను ఎక్కువ బాస్కెట్లో తీసుకున్నాను. బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఇలాంటి వాటికైతే బాగా పనిచేస్తుంది. మా ఇంట్లో అల్యూమినియంవి అవైతే ఏమీ లేవు, అవన్నీ మార్చేసాను. ఇంకా ఈ ఐరన్ది ఇలాంటి వాటికి మంచిగా పనిచేస్తుందని ఉంచేసాను అనమాట. లేకపోతే ఇది కూడా మార్చేద్దాం. మేబీ ఇది 650 750 పడింది నాకు. ఇది ప్యూర్ ఐరన్ అనమాట. ఇది నేను వాష్ చేసేసి జస్ట్ ఎండ్లో పెట్టేసి లోపల పెట్టేస్తాను అంతే. దీనికి హ్యాండిల్ వచ్చేసి చెక్క ఉంది కదండి, చెక్క హ్యాండిల్ అనమాట, కాలదు. ఇది కొంచెం మొత్తం అన్నీ వేసి తప్పు చేశాను. కేజీ పప్పు ఒకటేసారి పోసేసాను. అందులో ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం పోసి వేయించితే బాగుండును. తర్వాత అలాగే చేశానులేండి. అవి పొయ్యి మీద పెట్టేసి ఇందాక ఇవి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను కదా స్ట్రాబెర్రీస్, ఇంకా వీటిని అయితే జ్యూస్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ మిక్సీ తీసుకున్నదే నేను జ్యూసులు చేసుకోవడానికి, కానీ ఇప్పుడేమనిపిస్తుందంటే ఒక బ్లెండర్ ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఈ మిక్సీ వచ్చేసి ప్రీతి, ఇది కొనుక్కుని ఒక 2-3 ఇయర్స్ అయి ఉంటుంది. సో ఇందులో తేనె వేస్తున్నాను. ఇంకా పంచదార కానీ బెల్లం కానీ ఏమీ వేయలేదన్నమాట. కొంచెము పాలు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట గడ్డ కట్టేలాగా. ఇంకా తేనె, స్ట్రాబెర్రీస్, అలాగే గడ్డ కట్టిన పాలు ఇవి వేసేసి ఇంకా మిక్సీ పట్టేసాను అనమాట. ఇవి ఉన్నాయి కదా గ్లాసులు, ఈ గ్లాసులు వచ్చేసి తేనె ఏదో షో ఆఫ్ ఇవ్వడానికి ఇలా చేశాను అనమాట. సో తేనెని ఇలాగ స్ప్రెడ్ చేశాను గ్లాస్ చుట్టూరు. మంచిగా అనిపించింది నిజం చెప్పాలంటే. చాలా పుల్లగా ఉన్నాయి స్ట్రాబెర్రీస్, కానీ ఈ తేనె కొంచెం కొంచెం తగిలి కొంచెం కొంచెం తీయగా ఉందన్నమాట. సో ఇలా చేసి ఇంకా 2 గ్లాసుల్లోకి జ్యూస్ అయితే పోసాను అనమాట. పుల్లగా ఉంది. పంచదార వేస్తే బాగానే ఉంటుంది, కానీ పంచదార వేయలేదు, కానీ బాగుంది. చెప్పాను కదా, కొన్ని తీసేసి కొన్ని వేయించితే ఒక 1.5 అవర్కి అనుకుంటా ఇవన్నీ వేయించడానికి పట్టింది.
ఇంకా కొన్ని అయితే చాట్లో పోసాను. ఆరిన తర్వాత డబ్బాలో పోసి మిల్లుకి ఇస్తాను. నేను మిక్సీ పట్టను అనమాట. మిల్లుకి ఇస్తే వాళ్ళు కొంచెం మెత్తగా చేస్తారు కదా అని అదొక నమ్మకం నాకైతే మట్టికే నమ్మకం అనమాట. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఈరోజు వెన్న కూడా చేశాను అనమాట. ఈ వెన్నను కూడా కొంచెము నెయ్యి వేసేస్తున్నాను. మళ్ళీ ఇలాగే ఉంచితే ఇది చాలా రోజులు అలాగే పెండింగ్ లాగా ఉండిపోతుంది కదా అని చెప్పి ఇంకా వెన్నను కూడా నెయ్యిని కూడా చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా ఈరోజు పనులు అయితే ఇలా నడుస్తున్నాయండి. ఇంకా ఈ వెన్నని చేశాను కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా రోజుల వరకు నేను ఈ నెయ్యిని ఫిల్టర్ చేసి అందులో పొయ్యలేదు తెలుసా, డబ్బాలో పొయ్యలేదు. ఎందుకు అనంటే అది చిక్కం కావాలి కంపల్సరిగా, అంటే దాన్ని ఫిల్టర్ చేయాలి కదా, అందుకని బాగా జిడ్డైపోతుంది అని అదొక ఫోబియాతో నేను ఫిల్టర్ చేయలేదన్నమాట. లక్ష్మి వచ్చింది, ఎగ్స్ తీసుకొని వచ్చిందనమాట. ఇంకా ఈ ఎగ్స్ అయితే ఇలా ఉండడం నాకు ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి ఎగ్స్ని కడుగుతున్నాను. ఎగ్స్ని కడిగి ఇంకా పక్కన పెడతాను అనమాట. అలాగే వేసుకోవడం ఎందుకో నాకు ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి కడుగుతున్నా. మోస్ట్లీ మీ అందరూ నా వీడియోస్లో చూసే ఉంటారు. ఈ ఎగ్స్ కూడా కౌంటర్ టాప్ మీదే ఉంటాయి. ఎగ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదని చెప్పేసి మనలో ఒకరే అన్నారండి. అందుకని చెప్పేసి నేను ఎగ్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం మానేశాను. ఇంకా ఎగ్స్ని కడిగేసి కౌంటర్ టాప్ మీద పెడతాను అనమాట. నెయ్యి ఇలా కాగుతూ ఉంటే చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో కదండి. నెయ్యి చాలామందికి నీవు నెయ్యి కూడా కాస్తావా అని అడుగుతారు. డెఫినెట్గా కాస్తానండి. చాలా ఇయర్స్ నుంచి నేను నెయ్యి కాస్తున్నాను, ఇవాళ కాదు. సో ఇది పొయ్యి మీద పెట్టిన తర్వాత స్నానం చేసి వచ్చాను. ఇంకా కొన్ని డబ్బులు ఉంటే ఆ డబ్బులు డిబ్బీలో వేస్తున్నాను అనమాట. నేను అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉంటాను. కాయిన్స్, నేను 5 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, 10 రూపీ కాయిన్స్ ఇలాగ గ్యాదర్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ కాయిన్స్ అన్నీ కూడా ఇందులో వేస్తూ ఉంటాను. చాలా రేర్గా వేస్తానండి, అప్పుడప్పుడు కొన్ని ఉండుంటాయి డబ్బులు కూడా. సో మిగిలిన డబ్బులు కొన్ని ఉంటే ఇందులో వేసేసాను. ఇందులో వేసేసి ఇంకా వెళ్ళి పడుకున్నాను. మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకని చెప్పి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోలో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.